ప్రైజ్లా. మరి టుడే దేవుని వాగ్దానం ఏంటంటే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. సామెతలు 28:13 ఉంది ఈ మాట. మన అతిక్రమములు ఎల్లప్పుడు కూడా మనం ఒప్పుకునే వారమే ఉండాలి. ఎందుకంటే మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. చూడండి, ఏలయనగా తన శరీరచనలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమును పంట కోయును. గలతీ 6:7-8 ఉంది మాట. చూశారు కదా ఎంత శ్రేష్టమైన మాటలో. ఎందుకంటే దాన్ని మనం ఏమి విత్తుతామో ఆ పంటే కోస్తామన్నమాట. మనం ఎదుటి వాళ్ళకి ఏది జరగాలని లేకపోతే ఏది తలంచుతామో అదే మనకి సంభవిస్తుంది. కాబట్టి మనం అందరి ఏడల ప్రేమ కలిగి ఉండాలని, అతిక్రమములను దాచిపెట్టువాడు అస్సలు వర్ధిల్లడు. దాచిపెట్టకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే కనికరము